ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపతో మరొక ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం. దేవాది దేవుడు మన బ్రతుకులో మరొక వాక్యాన్ని ధ్యానించే అవకాశం కలిగిస్తున్నందుకు కూడా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మరి ఈ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపలో మీతో పాటు మీరు అనేకులను ఈ వాక్యం ఉన్నట్లుగా ప్రేరేపణ కలిగించి దేవుని రాజ్య విస్తరణలో మీరు పాలిభాగస్తులు కావాలనేది మా ఉద్దేశము. కాబట్టి అందరూ కూడా దేవుని మాట వినాలని తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేక రీతిగా దేవుని వాక్య భాగం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు వారందరూ సిత్యము నుండి బయలుదేరి యొర్దానునకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళెములు తిరుగుచు జనులకు ఎలాగున ఆజ్ఞాపించిరి, మీ దేవుడిని యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవటం చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడము నుండి ఉండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను. కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, యెహోషువ కాలంలో దేవుడు తనకు అప్పగించిన ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటలో జ్ఞానంతో నింపిన వాడై, బలము కలిగి చేసిన వాడై, ధైర్యాన్ని కలిగి చేసిన వాడై వాగ్దానం చేసినట్లుగా మన వాక్యం చూస్తున్నాం. నేను మీకు మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటాను, భయపడకము దిగులు పడకమని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో రాస్తున్నది. కాబట్టి తరువాత యెహోషువను దేవుడు ధైర్యపరుస్తూ మరి వారు నడుస్తున్న మార్గాల్లో ఎదురవుతున్న యోర్దాను నదిని గూర్చి వివరంగా తెలియచేస్తున్నాడు. యోర్దాను నది ఈ లోకములో మన జీవితంలో మరణమును దాటగలిగినది మనకు గురువు చేయబడుతుంది. మరణము దాటపడాలంటే మనం ఏం చేయాలి అనేది, మరణము దాటడానికి మనం ఏం చేస్తే ఆ విడుదల కలుగుద్దు అనేది ఈ వచ్చిన భాగాన్ని బట్టి మనము తెలుసుకొనిచున్నాం. యోర్దాను అనగా మరి వారు ప్రయాణం చేయటంలో వారిని అడ్డంకు కలిగించేదిగా ఉంది. యోర్దాను నది పరవళ్ళు త్రొక్కుతూ కోతకాలములో భయంకరంగా నది ప్రవాహం వలె పరిగెత్తుతూ ఉంటుంది. కాబట్టి దేవుడని యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఆ యోర్దాను నది దాటడానికి కొన్ని హెచ్చరికలను, కొన్ని సూచనలను వారికి తెలియచేశారు. అలాగే ఈ లోకంలో మానవ బ్రతుకులో పాప మరణము నుండి విడుదల పొందడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు కొన్ని హెచ్చరికలు, సూచనలు తెలియచేస్తున్నారు. గమనించుదాం. యెహోషువ గ్రంథంలో ఈ చదివిన వాక్య భాగంలో, మీరు మీ దేవుడని యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవటం చూచినప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి దానిని వెంబడి వెళ్ళవలను. మొదటగా యెహోషువ తెలియజేస్తున్నాడు, మందసము మీ ముందు నడుస్తుంది, యాజకులు మందసాన్ని మోయిస్తూ వస్తారు. కాబట్టి మీరు మందసం మోయించిన సమయాల్లో మీరున్న స్థలములో నుండి బయలుదేరడానికి సిద్ధపడాలి. బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మందసము ఇది దేవుని యొక్క నిబంధన. మందసం అనగా ఒక పెట్టె. ఎందుకంటే దేవుడని యెహోవా మోషే సెలవిచ్చాడు, మోషే నీ ఒక మందసాన్ని తయారు చేసుకున్న దగ్గరికి రమ్మని చెప్పాడు. ఎందుకని? మోషే దేవునితో సహవాసం కలిగిన వాడై ఉండి ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞల పలకలను సిద్ధపరిచాడు. ఆ 10 ఆజ్ఞల పలకలను సిద్ధపరిచినప్పుడు వాటిని తీసుకొని వస్తున్న సమయాల్లో అహరోను ద్వారా ఒక దూడను చేయించుకొని ఇశ్రాయేలు ప్రజలు దానిని ఆరాధన చేస్తున్న సమయాల్లో మోషేకి కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి తన చేతిలో ఉన్న పలకలను విసిరివేశాడు. అప్పుడు అవన్నీ పగిలిపోయినాయి.
మరలా దేవుడు మోషేతో మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము దయచేసి మనం గమనించినట్లయితే ఆ వచ్చిన భాగాల్లో దేవుని వాక్యం మనకు ఈ రీతిగా వ్రాయబడుతుంది. మొదటి వచనం, ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను. చూడండి, దేవుడని యెహోవా మోషేకు సెలవిస్తుంటున్నాడు, మందసము నీవు సిద్ధపరచుకొని రావాలి. మందసము అనగా ఒక పెట్టె, అది తుమ్మకరతో చేయబడింది. దానికి ఆ పెట్టె చుట్టూ మరి బంగారు రేకుతో పలగబడింది. కాబట్టి దానిలో శ్రేష్టమైనవి 3 విభాగాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు సెలవిచ్చినట్లుగా మోషే మందసాన్ని తయారు చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ మందసముల పెట్టెలో దేవుడిని యెహోవా తన స్వహస్తంతో రాసిన ఆ రాతి పలకలు దానిలో ఉంచటము జరుగుతున్నది. కాబట్టి ఆ మందసములో దాయబడిన వస్తువులు మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో సెలవిస్తుంటున్నాడు. 4వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమును అను గుడారముండెను. అందులో సువర్ణ పాత్రయు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను కర్రయును, అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉంచెను. చూడండి, దేవుడని యెహోవా సెలవిచ్చినట్లుగా పౌలు గారు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా నిబంధన మందసం అంటే దేవుని యొక్క మహిమ గల పెట్టె. అది దానిలో 3 వస్తువులు ప్రత్యేకంగా ఉంచాడు దేవుడు. అదేమనగా, మొదట వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం, మనము మందసములో ఉన్న మన్నా పాత్ర అనగా ఇశ్రాయేలు ప్రజలు ఆహారము తీసుకున్నారు. ఆ విషయమై వారికి దేవుడు వారిని సమకూర్చాడు. కాబట్టి ఆ మన్నా పాత్రను గూర్చి మనకి ఇక్కడ వ్రాయబడుతుంది. కారణం ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చిన ఆహారాన్ని గూర్చి వారు జ్ఞాపకం చేయబడడానికై దేవుడని యెహోవా ఈ వచ్చిన భాగాన్ని బట్టి తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండము 16వ అధ్యాయములో 33వ వచనం చదవండి. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుకొనవలెను. చూడండి, ఈ మన్నా పాత్ర అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆహారము. మన్నా ఆహారము అనగా అద్భుతమైన ఆహారము, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వారికి సమకూర్చాడు. దానికి గుర్తుగా ఏం చేయమంటున్నాడంటే, ఈ మందసపు పెట్టెలో మన్నా పాత్ర ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే అహరోను సిగరిచ్చిన కర్ర అని మనం చూడగలుగుతున్నాం. ఈ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చివరి భాగంలో చిగురించిన అహరోను చేతి కర్రయు ఉండాలి. అహరోను చిగురించిన కర్ర మనం చూసినట్లయితే ఇది కూడా అద్భుతమైన కార్యమే. సంఖ్యాకాండంలో వచనాన్ని దేవుడు బయలుపరుచున్నాడు. కారణం ఏంటంటే, మోషే మీద కోరహు కుమారులు కొంతమంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి, నీవొక్కడవే దేవుని దగ్గర చేరేవాడువా, నీవొక్కడే పరిశుద్ధుడువా, నీవొక్కడవే గొప్పవాడు అని చెప్పి విమర్శ చేసిన సమయంలో దేవుడని యెహోవా వారందరినీ కూడా సమకూర్చి వారికి అద్భుతమైన కార్యాన్ని చూపించాడు. ఎందుకనంటే, వారి హృదయంలో ఉండే కఠినమైన భావాన్ని గుర్తు చేసి దేవుడు అది బయలుపరచడానికి, వారి నుండి ఆ బాధను తొలగించడానికి దేవుడు సెలవిచ్చిన మాట. సంఖ్యాకాండం 17వ అధ్యాయము దయచేసి వాక్య భాగం గమనించినట్లయితే 6వ వచనంలో చూస్తున్నా. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా, వారు ప్రధానులందరూ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా, లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చుండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను.
చూడండి ఎంత అద్భుతమైన కార్యము. కాబట్టి విలువైన వస్తువుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. చిగురించడానే జీవితాన్ని మనకు తెలియజేయబడుతుంది. ఏంటంటే ఆత్మీయ జీవితంలో అందరూ కూడా చిగురించే వారిగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో అందరూ కూడా మేలు పొందే వారిగా ఉండాలి. ఈ విషయాన్ని మనకి ఇక్కడ బోధిస్తుంటున్నాడు. మొదటిది మన్నా పాత్ర, రెండవది అహరోను చిగుర్చిన కర్ర, మూడవదిగా గమనిస్తే ఇశ్రాయేలుకు నిబంధన కట్టడ అనగా 10 ఆజ్ఞల పలకలు, దేవుని మాటలు, ధర్మశాస్త్రం. కనుక ఆ ధర్మశాస్త్రాన్ని మనము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకని చిన్న బిడ్డలకు కూడా వారు లేచినప్పుడు కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి, అవి వారి నొసట భాస్కములు కట్టబడాలి అని ప్రభువు సెలవిచ్చాడు. 10 ఆజ్ఞల పలక యూదులకు మరి అంగీకి ఆ 10 ఆజ్ఞలకు గుర్తులు కనబడుతుంటాయి. వారిని వాటిని ధరించాలి. వారు ధరించి సమాజంలో నడవాలి. వారు చూసి వారందరూ కూడా ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి దేవుడు వారికి నియమ నిబంధనలు తెలియచేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మూడవదిగా గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞ పలకలు ఆ మందస్థంలో ఉన్నాయి. కాబట్టి ఈ 3 విషయాలు మనం గ్రహిస్తే ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తు చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు. మందస్థం అనగా ఒక విలువైన పెట్టిగా మనకు తెలియచేయబడుతుంది. మన్నా అనగా జీవపు వాక్యము, చిగుర్చిన కర్ర అనగా జీవితంలో మేలుకరమైన జీవితం, పచ్చని ఒలివ చెట్టు వల్ల నీవు జీవిస్తావని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కనుక ఆ క్రైస్తవ కుటుంబము చిగురించేదిగా ఉండాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులో ఉన్నానని దావీదు భక్తుడు ఏ రీతిగా దేవుని మహింపరిచాడో అలాగే చిగురించిన కర్ర అహరోను కర్ర ఉన్నది. మూడవదిగా మరి 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలుగా దేవుని ధర్మశాస్త్రము. ఈ 3 కలిగినదే మన్నా, 3 కలిగినదే మందసం పెట్టే. అది దేవుని మహిమతో నింపబడింది. ఈ విషయాన్ని దేవుడిని యెహోషువతో మాట్లాడుతూ మీ యాజకులు మందసము మోయేవారుగా ఉండాలి. ఎంతమంది అక్కడ ఉండాలి? 12 మంది యాజకులు మరి ఆ మందసాన్ని మోయాలని చెప్పి తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏమంటాడంటే మీరు ఆ మందసాన్ని మరి చూస్తూ నడవాలి. మీరు త్రోవను మీరు వెళ్ళు త్రోవ మీరు అంతకుముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను కనుక ఆ మనసమునకు సమీపముగా నడవరాదు. మనసం దూరంగా కనబడుతుంది. అక్కడ వివరాలు కూడా తెలియజేస్తున్నారు. 2000 కొల మూరల ఎడము ఉండాలి. అంటే దేవుని మనస్సు మహిమ గలది కాబట్టి ఆ మహిమ గల మనస్సు దగ్గరికి మీరు చేరకూడదు. అది విలువ, దేవుని యొక్క మహిమ ఆ మనస్సులో ఉంది కాబట్టి దాన్ని తాకకూడదు. మీరు దూరంగా నిలిచి చూడాలని చెప్పి దాన్ని వెంబడించాలని చెప్పి దేవుడు వారికి తెలియచేశారు. అలా వారు ప్రయాణం చేస్తూ వారు ఏమంటున్నారంటే యాజకులు ఆ యోర్దాను నది దగ్గరికి పరవళ్ళు త్రొక్కుతూ వస్తున్న ఆ నదిని దాటడానికి దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే యాజకులు ఆ మందసము మోయిచున్న యాజకులు ఎప్పుడైతే యోర్దాను నది ఆ అవతల దగ్గరికి వెళ్ళడానికి నది ఒడ్డున వారి అరికాలు పెట్టగానే ఏకశిలగా ఆ నీరు ఆగిపోతుందని చెప్పి దేవుడిని యెహోవా సెలవిచ్చాడు. చూడండి వాక్యం చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మనసు మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడగా ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మనసు మో యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యాజకులు దేవుడు ఆజ్ఞించాడు, యాజకులు యొక్క మనసాన్ని మోసుకుంటూ బయలుదేరారు. గుడారంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ మనసము వెనుక నడుస్తూ ముందుకు సాగుతున్న వారుగా ఉంటున్నారు. ఇది ఎప్పటి వరకు అంటే వారు యోర్దాను నదిలో మధ్యకు వచ్చే వరకు కూడా వారు వెంబడిస్తూ ఉన్నారు. తర్వాత దేవుడిని యెహోవా మరలా ఏం చెప్పాడంటే యాజకులు మధ్య భాగం నిలబడాలి, అంతే, వారు బయటికి రాకూడదు. ఈ రోజున మన ఆత్మీయ జీవితం కూడా అలాంటిది. యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఆ నదిని దాటగలిగే వారిగా మనం ఉండాలి. మనస్సును చూసేవారిగా ఉండాలి. మనస్సులో మనం చూస్తున్న 3 విషయాలు అవి మనం కలిగిన వారిగా ఉండాలి. దేవుని జీవవాక్యము, చిగురించిన ఆత్మీయ జీవితం, 10 ఆజ్ఞల పలకలు మనం కలిగిన వారిగా ఉండాలి. అందుకని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం అంటున్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారంగా దీవించినట్లయితే మిమ్మల్ని నేను దీవిస్తానంటున్నాడు.
ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచినట్లయితే, ఆయన నిబంధన మనస్సులో మనము ఉన్న ఆ ప్రతి వస్తువుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహింపరుస్తూ సాగిపోయినట్లయితే, దేవుని బిడ్డలారా, అద్భుతమైన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం దయచేసి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడనే నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడిని యెహోవా మాట విని ఎడలా ఈ దీవెనలను నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. సుమారు 14 వచనాల వరకు కూడా ఆయన దీవులతో నింపబడిన వారుగా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలంటే మనం యేసు వైపు చూడాలి. ఈ లోకంలో మరణమని ఆ యోర్దాన్ని దాటిన ప్రజలకు శాశ్వతమైన రాజ్యానికి చేరగలిగారు. మరి పాలుతేలు ప్రవహించు దేశానికి, కానాన్ దేశానికి చేరగలిగారు. అద్భుతమైన కార్యాలు వారు చూడగలిగారు. ఈరోజు మన జీవితంలో కూడా అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన నిబంధన. ఈ రోజున మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. ఆ జీవపు ఆశీర్వాదం పొందవలసిన వారంగా ఉన్నాం. మరణాన్ని దాటవలసిన వారంగా ఉన్నాం. అందుకని అంటున్నాడు, నన్ను పంపిన వానందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు. అలాగే తెస్సలోనికీయుల పత్రికలు అంటున్నాడు 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యేసు మృతి పొంది తిరిగి లేచి మీరు నమ్మినట్లయితే అదే ప్రకారము క్రీస్తునందు కూడా మీరు బ్రతికించబడతారు. యేసు ప్రభు వారు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి శ్రమ పడి మరణం పొంది తిరిగి లేచాడో, అలాగే ఆయనను విశ్వాసం ఉంచినట్లయితే మనము కూడా ఆయనతో పాటు నిత్యరాజ్యంలో చేరగలం. కాబట్టి ప్రభు బిడ్డలారా, యేసు ప్రభు వారు మనకు ఒక సాక్షార్థంగా మందసంగా కనబడుతున్నారు. ఆ మందసం అనేది మన విమోచన కార్యం జరిగించింది. మందసము దేవునికి మహిమతో నింపబడింది. ఈరోజు మన హృదయంలో కూడా దేవుని వాక్యం ఉన్నట్లుగా, దేవుని మాటలు వినేవారుగా, ఆయన వైపు చూచేవారముగా, ఆయన వెంబడించే వారుగా ఉన్నట్లయితే నిత్యరాజ్యానికి చేరగలం. దేవుడి చిన్న మాటలు మన కొరకు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడవు తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రత్యేక రీతిగా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా, ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాల్లో వాక్యం ఫలించినట్లుగా సహాయం చేయండి అయ్యా. యోర్దాన్ని దాటడానికి యెహోషువ కాలంలో మందసము ఏ రీతిగా వారికి సహాయపడినదో, ఈ దినాల్లో పాపమనే మరణం నుండి విడుదల పొందాలంటే మా కొరకు బలైన యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనే జీవాధిపతి, ఆయనే చిగుర్చిన కర్ర, ఆయనే నిబంధన మా ప్రభు వాక్యము, ఆజ్ఞలని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి అవి వాటిని మేము ఎల్లప్పుడూ కూడా గ్రహించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఆ వాక్యం పట్ల చూచే శ్రద్ధ కలిగే వారికి ఉండడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించే సహాయం మీరు మాకు అనుగ్రహించే దేవా, నీకు వందనాలు. ఈ దినము నీ కృపలో బలపరచమని నీ దాసుని ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి ఈ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న బిడ్డలందరి కుటుంబాలను దీవించి వర్ధలింప చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.